ఇది నిజంగా చాలా అంటే ఇటువంటి వాటినన్నీ చూసినప్పుడు మనకు కొంత ఇబ్బందిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇతను భార్య టార్చర్ తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక యువ న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నిజంగా మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయమే. కానీ సరే, వివరాలకు వెళ్ళి చూద్దాం ఏంటి ఏమని. ఇది ఒకవైపు తల్లి అనారోగ్యానికి గురైన దవాఖానాలో చికిత్స పొందుతుండగా, మరోవైపు భార్య అనేది కూడా పుట్టింటికి వెళ్ళి మరీ వేధింపులు గురి చేస్తుండగా తట్టుకోలేకపోయాడట. అలాగే ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి యువ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఏదైతే ఉందో మన హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అయితే చోటు చేసుకుంది. పోలీసులు ఈ మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే, బాగంబర్పేట పోచమ్మ బస్తీకి చెందినటువంటి అందే శ్రీశైలం కుమారుడు అందే మణికంఠం 36 సంవత్సరాలు 7 ఏళ్ల క్రితం మహబూబ్ నగర్కి చెందినటువంటి లావణ్యతో కూడా వివాహం అయితే జరిగిందట. వీరిద్దరికి 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 4 ఏళ్ల పాటు ఆలేరు కోర్టులో అక్కడ జూనియర్ న్యాయమూర్తిగా కూడా పనిచేశారు మణికంఠ. 3 ఏళ్లుగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎక్సైజ్ స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో అక్కడ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. 2 ఏళ్ల క్రితం అక్కడి నుండి కూడా ఇందిరా శ్రీనిధి రెసిడెన్సీ ఫ్లాట్ కొనుగోలు చేసినటువంటి మణికంఠ కుటుంబంతో అక్కడ నివాసం ఉంటూ ఉన్నాడు. చూడండి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అతని జీవితం కొంత సాఫీగా సాగుతున్నటువంటి తరుణంలో ఇలా జరగడం నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. వీరు ఇంట్లో కొంతకాలంగా గొడవలు అయితే చాలామంది కుటుంబాల్లో గొడవలు వస్తుంటాయి. కానీ మరి కొంతమంది వీక్ మైండెడ్తో ఉంటారు. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత మేధస్సు ఉన్నా కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలి, సమస్యతో పోరాడలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఫైట్ చేసేవాడే వీరుడు అవుతాడు, యోధుడు అవుతాడు. సరే, అది కూడా చూద్దాం. కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తీవ్ర అనారోగ్యం కారణంగా 5 రోజుల క్రితం మణికంఠ తల్లిని కూడా మలక్పేటలోని యశోద హాస్పిటల్లో చేర్చాడు. మణికంఠతో గొడవకు దిగినటువంటి భార్య లావణ్య కుమారుణ్ణి తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. తండ్రితో కలిసి మణికంఠ చికిత్స పొందుతున్నటువంటి తల్లిని చూసుకుంటున్నాడు. సరే, భార్య అలిగిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. సరే, తనకు జన్మనిచ్చినటువంటి తల్లి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ రకంగా కూడా ఆ తల్లిని కూడా హాస్పిటల్లో చేర్చాడు. ఆ తర్వాత ఆమెకు చికిత్స ఇద్దరు, అటు కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు, ఇద్దరు కూడా మణికంఠ ఇద్దరు కూడా ఆ తల్లికి చికిత్సను ఆమె ఆరోగ్యానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నారు. భార్య రోజు ఫోన్లలో వేధింపుకు కూడా గురి చేసిందట. చివరికి మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ఒకవైపు తల్లి అనారోగ్యం, మరోవైపు భార్య టార్చర్, ఇవన్నీ కూడా తట్టుకోలేక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నాడు కాబట్టి, అది కూడా మామూలు ఏదో ఉన్నాడు ఏదో చేశాడు అంటే అది వేరు. కానీ గౌరవప్రదమైనటువంటి అంటే న్యాయమూర్తి వృత్తిలో ఉన్నాడు కాబట్టి భార్య టార్చర్ మరోవైపు తట్టుకోలేక చివరికి ఎవరికి చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి కూడా గురయ్యి ఆదివారం మధ్యాహ్నం తన ఫ్లాట్లో బెడ్రూమ్లో చున్నీతో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక భార్య లావణ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంతకి లిఫ్ట్ చేయకపోవడంతో ఆ పక్కింటి వారికి ఫోన్ చేసి విషయాన్ని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టి తెరిచి చూడగా మణికంఠ అక్కడికే చనిపోయి ఉన్నాడు అనమాట. ఫ్యాన్కి వేలాడుతూ ఉన్నాడు. పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాడు. నిజంగా ఇప్పుడు ఇంత టార్చర్ పెట్టింది, ఏం జరిగింది? చివరికి లావణ్య అయితే తన భర్తని, తన 5వ తనాన్ని అయితే పోగొట్టుకునింది. భార్యాభర్తలకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒకరు నిజంగా తప్పే చేస్తున్నారు, ఏమున్నా సరే అది మీరు కలిసిమెలిసి ఒకరు అభిప్రాయం ఒకరు ఏకీభవించకపోవచ్చు. కానీ ఇప్పుడు లావణ్యకి భర్త లేకుండా పోయాడు. తన పైన ఆధారపడి బతుకుంటున్నటువంటి తల్లిదండ్రులకు కూడా కొడుకు కూడా లేకుండా పోవడం, తనకు పుట్టినటువంటి అంటే కొడుకు కూడా తండ్రి లేకుండా పోవడం,
మీరు చేసేటువంటి చిన్న చిన్న ఏవైతే ఇగో అంటూ ఉంటాం కదా, ఆ ఇగో కారణంగా ఒక కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుంది. ఇది వీళ్ళకి సంబంధించి కాదు, ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారో ఎవరైతే ఉంటారో, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మీరు చేసేటువంటి ఒక చిన్న తప్పు ఏదైతే ఉంటుందో అది మీ జీవితంలో ఒక పెద్ద విషాదాన్ని అయితే మిగులుస్తుంది. ఇక్కడ ఇందులో మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ లావణ్య, భార్య లావణ్య భర్త లేకుండా పోయాడు. రెండోది, ఇక్కడ ఎవరైతే మణికంఠ ఉన్నాడో, అంటే ఇక్కడ మణికంఠ లాయర్ వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఇతనికి తల్లిదండ్రులకి ఎవరైతే ఉన్నారో ఈ తల్లిదండ్రులు కొడుకు లేకుండా పోవడం, మణికంఠను బేస్ చేసుకుని ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇప్పుడు ఒక ఆసరా లేకపోవడం, తల్లికి అనారోగ్య కారణం చేత ఆమెను ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? అది కూడా సరే. మణికంఠ లావణ్యకు ఒక కుమారుడు ఉన్నాడు కాబట్టి అతనికి తండ్రి లేకుండా పోవడం, అంటే లావణ్య ఇప్పుడు మనకి ఈ కథనం ప్రకారం కనుక మనం చూసినట్లయితే లావణ్య చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, ఈ లావణ్య చేసినటువంటి తప్పు వల్ల మణికంఠ ఇది చేసుకున్నాడు. వీళ్ళిద్దరి వల్ల ఇప్పుడు చూడండి, లావణ్య భర్త లేకుండా పోయారు. మణికంఠకి ఇక్కడ తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి వ్యక్తి అంటే భార్య. ఇక్కడ లావణ్య బాగోగులు కూడా చూసుకోవాలి, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలి, వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డ బాగోగులు కూడా చూసుకోవాలి. అంటే వీళ్ళిద్దరూ ప్రతి ఒక్కరు కూడా యుగో ఉంటుంది కొంత. అది ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. అది మగ అయినా ఆడైనా తగ్గి ముందుకు వెళ్తేనే జీవితంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి ప్రతి కుటుంబంలో. అన్నీ కూడా ఒకరిని ఒకరు బ్యాలెన్స్డ్ చేసుకొని వెళ్తే కనుక 100% మనకు సమస్యలు అయితే ఉండవు. లేకపోతే 100% అనేకమైనటువంటి సమస్యలతో పాటుగా మీకు మనశ్శాంతి లేకుండా అది పెద్ద టార్చర్ లాగా అనిపించి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో మగవారే కాదు ఆడవాళ్ళు కూడా ఇటువంటి వాటిని తట్టుకోలేక బలమరణం కూడా చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఒకరు చేసేటువంటి ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడితే ఎక్కువగా పిల్లలు మనం ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నాం అంటే కూడా వాళ్ళు కూడా ఇటువంటివి చేస్తూ ఉంటారు, సూసైడ్. అలా చేసుకోవడం మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి మీ మీద వాళ్ళు ఒక భరోసాని పెట్టుకుంటే మీరు మీ భవిష్యత్తే, అంటే మీ తల్లిదండ్రులకి ఏంటంటే మీరే భవిష్యత్తు అనుకున్న వాళ్ళకి భవిష్యత్తు లేకుండా మీరు భవిష్యత్తులో అసలు భవిష్యత్తే మీరు కాదనుకుని మీరు ఎవరైతే చేసుకుంటారో ఇటువంటి వారి వల్ల ఎంత ఇప్పుడు ఒక కుటుంబం చూడండి, తల్లిదండ్రులు తల్లికి ఆరోగ్యం బాగలేదు, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎవరు చూసుకుంటారు? ఇక లావణ్యకు భర్తను కోల్పోయాడు, వీళ్ళకి పుట్టినటువంటి బాబుకు తండ్రి లేడు. ఇలా ఇంకా దానికి ఆల్టర్నేటివ్ రకరకాలు ఉండొచ్చు. కానీ అవి ఏంటంటే అంత కరెక్ట్ కాదు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా అవి పాపం 10 మందికి న్యాయాన్ని చెప్పేటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా అవడం చాలా బాధాకరం. ఇక మరొకటి కనుక మనం చూసినట్లయితే